హాయ్ అండి, మీరు అడిగిన ఫుల్ వీడియో అంటే ఇది సిరీస్ లాగా కూడా పెట్టినా కదా. అలా పెట్టినప్పుడు కొంతమంది కామెంట్ చేసి అడిగారు కదా ఫుల్ వీడియో పెట్టమని. ఇంకా వీడియో పెట్టినా కదా, వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారంటే ఎక్కడ అర్థం కాదు, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. బిగినర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం అవుతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఫ్రాక్ విషయానికి వస్తే శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంది. శారీ అయితే ఫుల్ శారీ తీసుకున్నా, లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నా. ఇంకా ఈ లైనింగ్ అయితే పాలిస్టరే అనమాట. ఇంకా అలాగే 9 మీటర్స్ ఈ వైట్ కలర్ లేస్ తీసుకున్నా. నెక్ కి అలాగే హ్యాండ్స్ కి గేరాకి అలాగే బ్యాక్ సైడ్ నెక్ కి హ్యాంగింగ్స్ కూడా వేసా. ఫుల్ శారీ తీసుకున్నా కాబట్టి గేరా కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇంకా లైనింగ్ చూస్తున్నారు కదా, జస్ట్ 1 ఇంచ్ పైకే తీసుకున్నా. అలాగే హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టినా, అంటే డబల్ హ్యాండ్స్ పెట్టిన అనమాట. ఇంక మెయిన్ క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట, అందుకనే మళ్ళీ షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టిన. ఇష్టం ఉంటే ఇలా 2 కట్ చేయండి, లేదంటే ఏదైనా ఒకటి మీకు నచ్చింది కట్ చేయండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా న్యూ మోడల్లో పెట్టిన. ఇక బ్యాక్ నెక్ కూడా లేస్ వేస్తాయి అనమాట. ఈ 2 నెక్స్ లెంత్ కూడా నార్మల్ గా కట్ చేసిన, మరీ హెవీగా కూడా ఏమి ఉండవు, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. లేస్ శారీ కూడా మీషోలోనే తీసుకున్నా. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీటి లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయినా కమ్యూనిటీలో అయినా ఇస్తా, కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడైతే ఈ లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకుందాం. 2 ఫోల్డింగ్ చేసుకోవాలి, ఏదైనా ఒక ఎడ్జ్కి 2 ఫోల్డింగ్ చేసుకోవాలి 4 లేయర్స్కి వచ్చేటట్టుగా. ఈ లైనింగ్ మొత్తం 4 మీటర్స్ ఉంది, అందులో యోపాటికి ఒక 80 సెంటీమీటర్ అయితే పోతుంది. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం గేరాక అవుతుంది అనమాట. ఇక్కడైతే ఎడ్జులు కరెక్ట్గా లేవు కదా, ఇంకా దానికోసం అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవడానికి మార్క్ చేస్తున్నా. స్కేల్ ఉంటే డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ వేయచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నాతో లేదు కాబట్టి టేప్తో అయితే ఇలా మెజర్ చేసి స్ట్రైట్గా అయితే లైన్ వేసా. ఇప్పుడు యోపాట్ లెంత్ చూసుకోవాలి. యోపాట్ లెంత్ వచ్చేసి 13.5 వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 14.5 వరకు ఇంకో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా లెంత్ వచ్చేసి 14.5. ఇప్పుడు షోల్డర్స్ నెక్ మార్క్ చేసుకుందాం. దానికోసం షోల్డర్స్కి నెక్ కలిపి 5.5 వరకు అయితే మార్క్ చేస్తున్నాం. అందులో 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్స్ కోసం, మిగతా 2.5 వచ్చేసి నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 4.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఈ 4.5 అనేది బ్యాక్ నెక్ కోసం. ఒకవేళ బ్యాక్ నెక్ ఇంకా లెంత్ ఎక్కువ కావాలనుకుంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. హెవీ వద్దు, ఇలానే నార్మల్గా కావాలనుకుంటే 4.5, 5, 6 వరకు అయితే నార్మల్ నెక్కే అవుతుంది. 7, 8, 10 అయితే హెవీ నెక్ అవుతుంది అనమాట. నెక్ అనేది మీ చాయిస్ కాబట్టి మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మోల్ కోసం ఈ పైన ఎన్ని ఇంచెస్ అయితే తీసుకున్నామో ఈ కింద కూడా అన్ని ఇంచెస్ పెట్టి ఇక్కడ లెంత్ వచ్చేసి 6.5 వరకు మార్క్ చేయాలి. ఇప్పుడు అప్పర్ బస్ట్ మార్క్ చేసుకోవాలి. అప్పర్ బస్ట్ వచ్చేసి 34 ని డివైడెడ్ 4 చేసి 8.5 వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6.5 పెట్టినాం కదా, ఇదే 6.5 ని ఇక్కడ కూడా 6.5 వరకు పెట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్ గా లైన్ వేయాలి. ఇప్పుడు అప్పర్ బస్ట్ టోటల్ విడ్త్ ఎంత 10.5, ఎగ్జాక్ట్ గా విడ్త్ ఎంత 8.5, ఖర్చు కోసం 2 ఇంచెస్ కాబట్టి టోటల్ గా 10.5. అదే 10.5 ని ఈ వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పర్ బస్ట్ దగ్గర ఖర్చుతో కలుపుకొని ఎంతైతే తీసుకున్నామో ఈ వేస్ట్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 2 ఇంచెస్ వరకు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచెస్ ని ఇలా లైన్స్ వేసుకోవాలి. 14.5 వరకు ఇక్కడ మార్క్ చేసాం కదా, అంటే లెంత్, ఇక్కడ ఇలా లైన్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా అయితే 13.5, ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు డాట్స్ కోసం 4 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని ఈ డాట్ లెంత్ వచ్చేసి 4.5 వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఈ డాట్కి అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా ఇలా మార్క్ చేసుకొని లైన్స్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా డాట్ పెడితే అప్పర్ బస్ట్ ఎంతైతే తీసుకున్నామో వేస్ట్ దగ్గర కూడా అన్ని ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ ప్రిన్స్ కట్ మోడల్ అలా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కింద వేస్ట్ దగ్గర లైన్ వేసాం కదా, ఇక్కడ వరకే కదా యో పార్ట్ ఎగ్జాక్ట్ గా లెంత్. సో ఆ లైన్ నుండి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ డాట్స్ కోసం లైన్ వేసాం కదా, ఇక్కడ లాస్ట్ లైన్ నుండి ఈ 1 ఇంచ్ లైన్ వరకు ఇలా క్రాస్ గా లైన్ వేయాలి. కట్ చేసేది ఈ లైన్ అనమాట, ఈ కింది లైన్ కాదు. ఈ 1 ఇంచ్ ఎందుకు పైకి అంటే డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ కి వరిగినట్టు ఉంటది అనమాట, కాబట్టి ఇలా 1 ఇంచ్ పైకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మల్ రౌండ్ షేప్ కోసం పైన నుండి కిందికి 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అనేది కూడా ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే రావాలి. అలాగే నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. అంటే నేను 2 కూడా రౌండ్ షేపే మార్క్ చేస్తున్నా, ఫ్రంట్ బ్యాక్. రౌండ్ షేప్ మీకు వద్దనుకుంటే మీకు ఏ నెక్ కావాలో దాన్ని మార్క్ చేసుకోండి.
మీకు డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా షోల్డర్స్ జాడుతున్నాయి అనుకుంటే ఇక్కడ నేను లైన్ గీస్తున్నా కదా, అలా ఆర్మోల్ నుండి నెక్ వైపుకి క్రాస్ గా గీసుకోవాలి లైన్. అది కూడా టేప్ లో 1 లైన్ ఉంటది కదా, అంతే ఉండేట్టుగా క్రాస్ గా లైన్ వేసుకోండి. యో పార్ట్ మార్కింగ్ అయితే ఇంతే. ఇంకా ఇది కట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్లాత్ ని ఇలా 4 లేయర్స్ గా వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్ అయితే 13.5 కి 1 ఇంచ్ కలుపుకొని 14.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని సేమ్ ఇటు సైడ్ కూడా పెట్టి 14.5 వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ నెక్ కలిపి 5.5 వరకు మార్క్ చేసుకోవాలి. అందులో 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్స్ కోసం, 2.5 వచ్చేసి నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. టోటల్గా 5.5. నెక్ షోల్డర్స్ కలిపి ఎంతైతే తీసుకున్నామో ఈ కింద కూడా సేమ్ అంతే వచ్చేటట్టుగా ఇక్కడ మార్క్ చేసి ఇప్పుడు ఆర్మల్ డౌన్ కి మార్క్ చేసుకోవాలి. ఆర్మల్ డౌన్ వచ్చేసి 6.5, అంటే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇక్కడ పైన పోతుంది కాబట్టి ఇక్కడ ఆర్మల్ లెంత్ వచ్చేసి 6.5 పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా 6.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత 34ని డివైడెడ్ 4 చేస్తే 8.5 వరకు ఒక మార్కు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. టోటల్గా ఎంత 10.5ని ఇక్కడ వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా లైన్స్ వేసుకోవాలి. తర్వాత ఆర్మల్ దగ్గర కూడా ఇలా బాక్స్ వేసుకొని ఆర్మల్ రౌండ్ షేప్ కోసం 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇక్కడ వరకే అనమాట రౌండ్ వచ్చేది. ఇక్కడ కాదు, ఇక్కడ స్ట్రైట్గా రావాలి. ఇలా జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే రౌండ్ షేప్ రావాలి. తర్వాత నేనైతే బ్యాక్ నెక్ లెంత్ అయితే 4.5 వరకు మార్క్ చేసుకున్నా. ఇదైతే మీ చాయిస్ లెంత్ ఎంత కావాలనేది. తర్వాత ఇక్కడ కూడా కింద 2.5 వరకు మార్క్ చేసుకొని పైన 2.5 తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ అంతే తీసుకొని ఇలా బాక్స్ వేసుకొని దాంట్లో ఈ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్ షేప్ అయినా సరే కొంచెం బ్రాడ్ గా కావాలనుకుంటే 2.5 వరకు మార్క్ చేసుకొని దాన్ని కలుపుతూ బాక్స్ వేసుకొని దాంట్లో రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ డాట్స్ కోసం 4 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకొని ఇంకా ఈ డాట్ లెంత్ 4.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ డాట్ పెట్టాం కదా లెంత్ కి, ఆ లెంత్ కూడా ఇక్కడ పైన కూడా సేమ్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి. అంటే 4 ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టాం కదా, దానికి అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి. ఈ సైడ్ కి 1 ఇంచ్ పైకి ఎందుకో చెప్పినా కదా, దాన్ని ఈ డాట్ కి క్రాస్ గా లైన్ వేయాలి. ఇంకా షోల్డర్స్ జారకుండా నేను ఇక్కడ ఎంత మార్క్ చేశానో చూడండి, క్రాస్ గా నెక్ వైపుకి క్రాస్ గా మార్క్ చేయాలి. ఆర్మల్ నుండి నెక్ వైపు. ఇంకా ఈ చిన్న ట్రిక్ పాటించామంటే షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, దాని మీద కట్ చేసుకోవాలి. కింది లైన్ కట్ చేసుకోవద్దు. ఇంకా ఇక్కడైతే నెక్స్ 2 కట్ చేస్తున్నా. తర్వాత ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఎక్కువ తీసుకుంటా. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కొంచెం డీప్ తీసుకుంటున్నా. ఇంకా దీంట్లో 1 పార్ట్ తీసి ఈ పార్ట్కి అయితే 6 ఇంచెస్ వరకు డీప్ తీసుకున్నా. దాన్ని ఇలా బాక్స్ షేప్లో గీసుకొని దాంట్లో రౌండ్ షేప్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ డీప్ కావాలా లేక బ్యాక్ డీప్ కావాలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను 2 రౌండ్ షేప్ తీసుకున్నా కాబట్టి ఒకేసారి కట్ చేసా. ఒకవేళ డిజైన్గా కట్ చేసుకోవాలనుకుంటే సెపరేట్గా నెక్స్ కట్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఈ నెక్ అనేది ఇలా ఉంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం. దానికోసం ఈ ఆర్మోల్ రౌండ్ షేప్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ రౌండ్ షేప్ అయితే నాకు 10.5 వచ్చింది. ఈ 10.5లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ 4 లేయర్స్గా రావాలి. ఈ 10.5లో 1 ఇంచ్ తగ్గిస్తే ఎంత 9.5. క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా 9.5 వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద ఎడ్జులు కరెక్ట్గా లేవు కదా, దానికోసం ఇలా లైన్ వేసుకొని ఇంకా అక్కడ నుండి లెంత్ చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ నేనైతే ఇక్కడ ఖర్చుతో కలుపుకొని 6 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేస్తాను. తర్వాత ఇక్కడ వరకు అయితే మార్క్ చేస్తామో దానికి స్ట్రైట్గా ఇలా 9.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జులు కరెక్ట్ లేవు కాబట్టి నేనైతే చిన్నగా ఇలా లైన్ వేస్తున్నా. ఇక్కడ 6 ఇంచెస్ ఉందిగా లెంత్, ఇక్కడ కూడా 6 ఇంచెస్ పెట్టి దాంట్లో 2.5 వరకు హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లావుగా ఉన్నారనుకుంటే 3.5 వరకు మార్క్ చేసుకోండి. నార్మల్గా ఉంటే 2.5, లేదు ఇంకా హ్యాండ్స్ సన్నగా ఉన్నాయనుకుంటే 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అంటే బాడీ ఒకలాగా ఉంటుంది, హ్యాండ్స్ ఒకలాగా ఉంటాయి కదా, అలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 2.5 వరకు డౌన్ మార్క్ చేసాం కదా, అక్కడ నుండి బ్యాక్ సైడ్కి 2 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం ఫోల్డింగ్ చేసిన సైడ్ నుండి 1.5 వరకు మార్క్ చేసుకొని అక్కడ నుండి ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, అక్కడి వరకు ఈ హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు మార్క్ చేసాం కదా, వాటిని ఇలా లైన్స్ వేసుకోవాలి. ఆడిపాటికి కూడా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం, హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతాయి. తర్వాత మనం మార్క్ చేసిన దాని మీద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి మిడిల్లో ఇలా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అంటే జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నుండి జాయిన్ చేస్తాం కదా, ఇలా కట్స్ పెట్టుకుంటే జాయిన్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్. అలాగే ఖర్చు కోసం పెట్టిన 2 ఇంచెస్ దగ్గర కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఆర్మోల్ మెజర్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే
బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా పర్ఫెక్ట్గా సరిపోతాయి. బ్లౌజెస్ కూడా ఇలానే కట్ చేయండి, కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. దానికి కూడా 2 ఫోల్డింగ్ చేసుకుని మనం కట్ చేసిన లైనింగ్ ని దీనిపైన వేసి అది ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. అయితే చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ కి అయితే నెక్స్ట్ కట్ చేయట్లేదు. ఇది సిల్క్ సర్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు జారిపోతుంది అనమాట. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కట్ చేద్దాం. అటు ఇటు అవుతుంది అనమాట, కాబట్టి తర్వాత కట్ చేద్దాం. హ్యాండ్స్ అయితే డబల్ హ్యాండ్స్ పెడుతున్నా. దానికోసం మెయిన్ క్లాత్ ని 2 ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 లేయర్స్ గా రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్స్ ని ఇలా పైన పెట్టేసి ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 20 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసా. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు ఒక మార్క్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ వరకు మార్క్ చేయాలి. ఈ పైన సైడ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టాం కదా, ఈ పైన సైడ్ హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాం కదా, వాటిని కూడా ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని షార్ట్ హ్యాండ్స్ తీసి ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచెస్ ని పైనుండి కింది వరకు ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇంకా ఈ హ్యాండ్స్ అయితే కుచ్చులు అయితే ఏం రాదు, నార్మల్ గా ఉంటాయి. ఒకవేళ హ్యాండ్స్ అనేది కుచ్చుగా రావాలనుకుంటే లెంత్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, అలా వస్తుంది. ఒకవేళ వద్దు నార్మల్ గానే కావాలనుకుంటే ఈ 20 ఇంచెస్ లెంత్ అయితే సరిపోతుంది. నార్మల్ గా కావాలనుకున్నా మీ హైట్ ని బట్టి హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోండి. ఇంకా దీన్ని కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవటమే. కట్ చేసిన తర్వాత వీటికి కూడా మిడిల్ లో కట్స్ పెట్టుకోవాలి. ఇవి లాంగ్ హ్యాండ్స్ కదా, ఇవి షార్ట్ హ్యాండ్స్. ఇవి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే యో పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగిలిపోయిన ఈ శారీ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 2 ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 లేయర్స్ గా రావాలి. ఇక్కడ నేను చూసిన సైడ్ ఫోల్డింగ్ ఉంది, మిగిలిన ఈ 3 సైడ్ లో ఓపెన్స్ ఉన్నాయి. ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు ఏదైనా బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకొని దానిలా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ నేను చూసినట్టుగా ఇలా పెట్టి ఇక్కడ కార్నర్ కి, అలాగే మిడిల్ లో, అలాగే ఇక్కడ కార్నర్ కి ఇలా డాట్స్ పెట్టుకొని ఆ 3 డాట్స్ ని కలుపుతూ ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా యో పార్ట్ ని ఫోల్డింగ్ చేసుకొని గేరాకి ఇలా మెజర్ చేసుకున్నారంటే ఎంత పెద్దగా గేర పెట్టాలనుకున్నా సరే యో పార్ట్ కి గేర కరెక్ట్ గా సరిపోతుంది, అంటే ఎక్కువ తక్కువ కూడా అవ్వదు. ఇక్కడ నేను రాస్తున్నది అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ గేర లెంత్ ఎలా తీసుకోవాలని క్యాలిక్యులేట్ చేస్తున్నా. యో పార్ట్ కి 13.5 తీసుకున్నాం కదా లెంత్. మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసి 48 లో 13.5 యో పార్ట్ కి తీసుకున్నాం. 1/2 ఇంచ్ వదిలేయండి, 13 అనుకోండి. ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం, అంటే 14 కదా. 1 ఇంచ్ పక్కకు పెడితే ఎగ్జాక్ట్ గా ఎంత 13. టోటల్ ఫ్రాక్ లెంత్ 48 లో 13 పోతే ఎంత 35. యో పార్ట్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ గేరకు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అయితే ఎంత 36. ఖర్చుతో కలుపుకొని డ్రెస్ మొత్తం లెంత్ ఎంత అంటే 50 ఇంచెస్, ఎగ్జాక్ట్ గా అయితే 48. ఈ 50 ఇంచెస్ లో 14 ఇంచెస్ అయితే యో పార్ట్ కి తీసుకున్నాం కదా, మిగిలిన 36 ఇంచెస్ ని ఈ గేర లెంత్ కి మార్క్ చేసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా, కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు టేపుని ఇక్కడ పైన మార్క్ చేసుకున్న లైన్ నుండి కింది వరకు ఇలా పట్టుకొని 36 ఎక్కడ వరకు అయితే వస్తుందో అలా చూసుకుంటూ గేర లెంత్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ గా చూసుకొని మార్క్ చేసుకోండి. ఎక్కువ తక్కువ మార్క్ చేసుకున్నారంటే కిందికి పైకి అవుతుంది, కాబట్టి 1కి 2 సార్లు కరెక్ట్ గా చూసుకోండి. ఇంకా నేను డాట్స్ పెట్టాను కదా, వాటిని కలుపుతూ ఇలా లైన్ అయితే వేసా. అర్థమైంది కదా నేను టేప్ ఎలా పెట్టి ఎలా మార్క్ చేశాను అనేది. టేప్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి రౌండ్ గా 36 ఎక్కడ వరకు అయితే వస్తుందో ఇలా రౌండ్ గా మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసామో దాని మీద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత యో పార్ట్ కి కరెక్ట్ గా సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే ఇలా చూసుకోండి. బాటం పార్ట్ కంటే యో పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే యో పార్ట్ కి డాట్స్ పెడతాం కదా, అక్కడ 2 ఇంచెస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మిడిల్ లో పెట్టి చూస్తే నాకు అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మిగిలింది, అంటే 2 ఇంచెస్ అయితే మిగిలింది. కరెక్ట్ గా వచ్చింది అనమాట. ఈ గేర ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, అయితే లైనింగ్ ఇలా కాకుండా క్లాత్ ని సమోసాలాగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాం కదా, విడ్త్ తక్కువ వస్తుంది కదా, లెంత్కి అయితే సరిపోదు అనమాట. ఇది 1 ఫోల్డింగ్ చేసా, విడ్త్ చూడండి ఎంత తక్కువ ఉందో. ఇక్కడ పట్టుకున్న సైడ్ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ నేను పట్టుకున్నట్టుగా ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఇలా పట్టుకొని ఒక కార్నర్కి ఇంకో కార్నర్ తీసుకొచ్చి ఇక్కడ సైడ్ ఎడ్జ్కి ఇలా వేయాలి, అంటే సమోసా షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు యో పార్ట్ తీసుకొని ఒక లాస్ట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకొని ఈ మార్క్ చేసుకున్న లెంత్ ఎంత ఉందో ఈ మిడిల్లో కూడా అంతే ఉండేటట్టుగా ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ సేమ్ రావాలి. ఇది కూడా యో పార్ట్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. ఇంకా సేమ్ ఇక్కడ నుండి కింది వరకు లెంత్ చూసుకోవాలి. అయితే మెయిన్ క్లాత్కి 36 ఇంచెస్ పెట్టాం కదా లెంత్, దీనికి 2 ఇంచెస్ తగ్గించి 34కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ లెంత్ సరిపోవట్లేదు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ కింద సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది ఈ పైనకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఖచ్చితంగా అతుకులు వస్తాయి. ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. అంటే ఈ మిడిల్లో మనం అటాచ్ చేస్తాం కదా, దానికి సరిపోయేట్టుగా ఇలా పెట్టి ఆ తర్వాత లెంత్ చూసుకోవాలి. ఫోల్డింగ్ చేసినా సరే ఇటు సైడ్ అయితే నాకు ఇంకా లెంత్ 2 ఇంచెస్ తగ్గిందనమాట. మళ్ళీ ఇక్కడ చిన్నగా జాయింట్ వస్తుంది. ఇటు సైడ్ అయితే క్లాత్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఇటు సైడ్ అయితే చూస్తున్నా. ఇక్కడ లెంత్ అయితే కరెక్ట్గా సరిపోయింది 34కి. ఈ క్లాత్ ఎక్కడి వరకు అయితే సరిపోతుందో లెంత్ అక్కడ వరకు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా కొంచెం మతుకు పడుతుంది అనమాట 2 ఇంచెస్ వరకు. ఇంకా ఎంత క్లాత్ ఇక్కడ సరిపోతుంది అనేది నేను బండ పైన మార్క్ చేసి చూపిస్తా చూడండి. రౌండ్గా గీస్తే ఇంకా ఇంత క్లాత్ అయితే ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇంకా ఉన్న క్లాత్ మొత్తం ఇదే కాబట్టి ఇక్కడ వరకు అయితే సరిపోయింది. ఇంకా ఇక్కడ క్లాత్ ఎలా వేయాలంటే ఇక్కడ పైన అయితే మార్క్ చేసింది కట్ చేసి, ఆ తర్వాత ఈ కింద సైడ్ కూడా మార్క్ చేసాం కదా అది కూడా కట్ చేసి, ఈ కట్ చేసిన క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ వేసుకున్న తర్వాత ఈ పైన నుంచి ఇప్పుడు ఇక్కడ సైడ్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసాం కదా క్లాత్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. అంటే దానికి 1/2 ఇంచు దీనికి 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ కట్ చేసిన దానికి ఇలా కలుపుతూ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ అతుకులు వస్తాయి అనేది చెప్తా చూడండి. ఈ మిడిల్లో అలాగే ఈ కింది సైడ్కి ఇలా స్టిచ్ చేయాలి. ఈ కింద అలాగే ఈ పైన సైడ్ ఇక్కడ జాయిన్ చేస్తాం కదా. అయితే ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి దారాలు దారాల్లాగా వస్తుంది. అలా రాకుండా ఇలా నీట్గా ఉండటానికి ఓవర్లాక్ అయినా ఇలా పీకో అయినా చేసుకోండి. ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఇలా పీకో చేసుకోండి, నీట్గా ఉంటుంది. చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను మొత్తం జాయిన్ చేసాను. ఇక్కడ 1 పార్టే చూపిస్తున్నా, ఇంకో పార్ట్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి. ఈ కింద చిన్న కట్ చేసాం కదా అది ఇదే అనమాట. ఇక్కడ అయితే అటాచ్ చేసామో అలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా నీట్గా పీకో చేసా. చూడడానికి కూడా బాగుంటుంది కదా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు యో పార్ట్ ఈ నెక్స్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఓన్లీ నెక్స్ మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా దానికోసం నేను ఇక్కడ పిన్స్ పెడుతున్నా. ఇది సిల్క్ శారీ కాబట్టి జారిపోతుంటుంది అనమాట. అలా జారిపోకుండా నీట్గా రావడానికి పిన్స్ అయితే పెట్టా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఈ డోరీస్ అయితే పెడుతున్నా. ఈ డోరీస్ని షోల్డర్స్ నుంచి 2 ఇంచెస్ కిందికి ఇలా పెట్టాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఇలా 2 ఇంచెస్ తీసుకొని ఈ మిడిల్లో పెట్టాలన్నమాట. ఈ డోరీస్ మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి మనం మార్క్ చేసాం కదా 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్ దగ్గర ఇవి పెట్టి ఈ రౌండ్గా స్టిచ్ చేసుకొని పిన్స్ తీసేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో అంటే క్లాత్ కట్ చేయలేం కదా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి రైట్ సైడ్లో వేసుకొని మలిపేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ నెక్స్ అనేటివి నీట్గా తిరుగుతాయి అన్నమాట. ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ని కింది వైపుకి ఇలా మలిపేసుకోవాలి. మలిపిన తర్వాత చూడండి డోరీస్ ఇలా వస్తాయి అన్నమాట. ట్రాన్స్పరెంట్గా అంటే లోపల సైడ్కే ఉంటాయి. తర్వాత ఇలా మలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే అనమాట తిప్పేసుకోవాలి. మెయిన్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ వేసుకొని నెక్ రౌండ్గా కూడా పిన్స్ పెట్టి స్టిచ్ చేసి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని ఇలా మలిపేసుకోవాలి. ఇలా మలిపిన తర్వాత దీన్ని కూడా ఈ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసాం కదా అది ఒకే విడతలో వచ్చేటట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఈ డోరీస్ని ఇలా పక్కకు అనుకుంటూ దీని మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్కి లేస్ వేసా, ఈ బ్యాక్ పార్ట్కి లేస్ వేయలేదు. అది 1 పార్ట్కి వేసి చూపించిన తర్వాత ఇంకో పార్ట్ కూడా వేస్తా. ఫస్ట్ మీకు చూపిస్తా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వేయలేదు. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడా ఇలా లేస్ వేసుకోవాలి. ఇంకా ఈ లేస్ బ్యాక్ పార్ట్ కూడా వేసా చూడండి. నెక్స్ట్ అయితే తిప్పేసాం కదా. ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్గా కూడా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ అది మొత్తం కట్ చేసుకోవాలి. ఈ పార్ట్కి కూడా సేమ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇవైతే లాంగ్ హ్యాండ్స్ అనమాట. ఇంకా ఇవి కింది సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లాంగ్ హ్యాండ్స్ కూడా కింది సైడ్ లేస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇవి ఇలా స్టిచ్ చేసాం కదా షార్ట్ హ్యాండ్స్ కూడా కింది సైడ్ ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని ఇంకా వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టి ఈ లాంగ్ హ్యాండ్స్కి ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసాం కదా దానిపైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక దానికైతే స్టిచ్ చేసాం కదా ఇంకో దానికి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా వాటిని ఈ లాంగ్ హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. అంటే రైట్ సైడ్ కాకుండా ఇలా రాంగ్ సైడ్ అంటే లోపల సైడ్కి వచ్చే విధంగా ఈ పైన సైడ్కి ఇలా పెట్టి వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా వస్తాయి అన్నమాట. ఎలా అటాచ్ చేస్తానో ఇప్పుడు ఒక దానికైతే చూడండి. ఈ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా వీటిని ఫోల్డింగ్ చేసింది పైకి వచ్చే విధంగా పెట్టి ఈ పైన జస్ట్ రౌండ్గా ఉంది పైన సైడ్ ఇది మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఈ షార్ట్ హ్యాండ్స్ కింది సైడ్ జాయిన్ చేసుకోవద్దు. అంటే ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ జాయిన్ చేసుకోవద్దు. ఇలా కాకుండా స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుంటుంది. ఇలా గమ్ముతో జాయిన్ చేసుకుంటేనే బెటర్. చూసారు కదా కింద జాయిన్ చేసుకోవద్దు. ఇంకా సెకండ్ది కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇలా లైనింగ్స్ మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు వీటికి ఈ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 కూడా స్టిచ్ చేసి జాయిన్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని వీటికి జాయిన్ చేసుకోవాలి. ఈ డాట్స్ లెంత్ 4.5 పెట్టాం కదా
అక్కడి వరకు ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లో స్టిచ్ చేసిన తర్వాత ఇవి సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలి. ఇలా 1 పార్ట్కి అయిన తర్వాత ఇంకో పార్ట్ కూడా ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు కూడా ఈ షోల్డర్స్ దగ్గర కొంచెం స్టిఫ్గా పట్టుకొని జాయిన్ చేసుకోండి. ఎందుకంటే వెనకకి ముందుకు అవుతాయి కాబట్టి కొంచెం స్టిఫ్గా పట్టుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి ఒకేసారి. ఇంకా ఇప్పుడైతే షోల్డర్స్ కూడా జాయిన్ చేసాం కదా, వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఈ రెండు సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్లోంచే ఒకేసారి ఒక సైడ్ నుంచే పట్టుకొని మొత్తం జాయిన్ చేసుకోవద్దు. ఇలా మిడిల్లోంచే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇవి క్రాస్గా ఉంటాయి కదా, అలా జాయిన్ చేస్తే ఫినిషింగ్ బాగుండదు అనమాట. ఇలా మిడిల్లోంచే జాయిన్ చేసుకోవాలి. ఇలా 1 సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు సరిపోవట్లేదని లాగి అలా స్టిచ్ చేసుకోవద్దు. ఎందుకంటే హ్యాండ్స్ క్రాస్గా కనిపిస్తాయి, అలాగే డ్రెస్ వేసుకున్నప్పుడు ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నార్మల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఒకవేళ హ్యాండ్స్ సరిపోవట్లేదంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసుకోండి. ఇప్పుడు 1 సైడ్ అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా వీటికి కూడా ఇలా డబల్ స్టిచ్ వేసి షోల్డర్స్, ఫుల్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా సమానంగా వచ్చాయో లేదో చూసుకోవాలి. ఇలా మొత్తం పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడైతే మొత్తం కరెక్ట్గానే వచ్చాయి. ఇక్కడ షోల్డర్స్, ఈ 2 లోపల సైడ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా షార్ట్ హ్యాండ్స్, ఇవి కూడా కరెక్ట్గా వచ్చాయి. అలాగే ఇవి ఫుల్ హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చాయి. ఇప్పుడు ఇది అయితే అయిపోయింది కదా, దీనికి గేర్ అటాచ్ చేసి సైడ్ స్టిచెస్ వేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఓ పార్ట్ వరకు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు గేర్, లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ 2 కూడా జాయిన్ చేద్దాం. ఈ 2 కూడా లైనింగ్స్ అనమాట. దీనిపైన ఇప్పుడు నేను వేసేటివి ఈ మెయిన్ క్లాత్, గేరా, ఈ 2 కూడా ఫస్ట్ ఈ 4 కూడా సపరేట్గా అటాచ్ చేసుకోవాలి. అయితే లైనింగ్కి అతుకులు వచ్చాయి కదా, అవి కింది వైపుకి వచ్చే విధంగా పెట్టి, అంటే లోపల వైపుకి వచ్చే విధంగా పెట్టి పైన సైడ్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మెయిన్ క్లాత్ వైపుకి పెట్టామంటే అవి బయటికి కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఈ శారీ చాలా పల్చగా ఉంది కదా, బయటికి కనిపిస్తుంది. ఇలా పల్చగా ఉంటే లైనింగ్కి ఏమైనా అతుకులు వస్తే ఇలా స్టిచ్ చేసేటప్పుడు కింది వైపుకి వచ్చే విధంగా పెట్టాలి. అంటే డ్రెస్ వేసుకుంటే లోపల వైపుకి రావాలి. ఇంకా ఇప్పుడైతే లైనింగ్, మెయిన్ క్లాత్ 2 ఇలా సెట్ చేసుకొని రౌండ్గా ఉంది అక్కడ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా 2 అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రావాలి. స్టిచ్ చేసింది కింది వైపుకి రావాలి, దానిపైన మెయిన్ క్లాత్ రావాలి. ఇప్పుడు 2 కూడా అటాచ్ చేసాం. ఇప్పుడు కింది వైపు పీకో చేసుకోవాలి, లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి. ఇప్పుడు నేనైతే నార్మల్ థ్రెడ్తోనే పీకో చేస్తున్నా. ఇలా దారంతో డ్రెస్సెస్కి పీకో చేస్తే ఈ చిన్న ట్రిక్ చేయండి. ఫస్ట్ కొంచెం ఇలా స్టిచ్ చేసుకొని ఇంకొక చేత్తో బ్యాక్ సైడ్ లాగుతూ ముందు సైడ్ ఇంకో చేత్తో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నారంటే సేమ్ వైర్తో పీకో చేసినట్టే ఉంటుంది. అంటే వంపులుగా తిరుగుతుంది అనమాట. ఇలా లాగుతూ పీకో చేసుకున్నామంటే సేమ్ వైర్తో పీకో చేసినట్టుగానే కనిపిస్తుంది. ఈ ట్రిక్ మీకు తెలియకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే పీకో చేసాం కదా, దీనిపైన ఇప్పుడు లేస్ వేసుకోవాలి. లేస్ ఇప్పుడు పీకో చేసిన దాని అంచుకి ఇలా పెట్టి ఇంకా ఇప్పుడు దీనిపైన స్టిచ్ చేసుకోవాలి స్లోగా. లాస్ట్ వరకు కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. లేస్ వేసుకున్నా సరే ఈ డ్రెస్ వంపులుగానే ఉంటుంది కింది సైడు. నేను వేసుకున్నప్పుడు చూసారు కదా, సేమ్ అలానే వస్తుంది. ఇంకా మొత్తం ఇలా లాస్ట్ వరకు వేసుకొని ఇంకో దాన్ని కూడా సేమ్ అలానే వేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా పీకో చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ పీకోవద్దు అనుకుంటే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. పీకో మిషన్ కూడా మీ దగ్గరే ఉందనుకుంటే రెండింటికి కూడా పీకో చేసుకోండి, లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి. ఇప్పుడు యో పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ 2 అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఇవి 2 కూడా ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్స్ ఏమో కింది సైడ్కి పై వైపుకి రావాలి, మెయిన్ క్లాత్ 2 ఆపోజిట్గా రావాలి. అంటే యో పార్ట్కి అలాగే ఈ బాటమ్ పార్ట్కి 2 ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంచెం పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా 1 స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని నీట్గా వచ్చిందా లేదా అని. ఇంకా ఇలా నీట్గా వచ్చిన తర్వాత ఈ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇంకో సైడ్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్కి పర్ఫెక్ట్గా సైడ్ స్టిచ్చెస్ రావాలంటే ఇలా కానీ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం అయితే ఫస్ట్ ఈ ఫ్రాక్ని రాంగ్ సైడ్లో వేసుకొని ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం 2 ఇంచెస్ కదా, ఇంకా 2 ఇంచెస్ని హ్యాండ్స్ దగ్గర నుండి వేస్ట్ పార్ట్ వరకు మార్క్ చేసుకోవాలి. గేర్ అని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ సపరేట్, మెయిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ని కరెక్ట్గా పెట్టి 2 ఇంచెస్ వరకు ఇలా లైన్ వేసుకోవాలి. తర్వాత అలాగే వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ వరకు మార్క్ చేయాలి. అలాగే ఆర్మల్ దగ్గర కూడా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఇప్పుడు ఆ లైన్ని ఇక్కడి వరకు కంటిన్యూ చేసుకుంటూ వేస్ట్ పార్ట్ నుండి కిందికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి, ఈ మెయిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా అనేది స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ సైడ్ ఇలా మార్క్ చేసాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర, ఆర్మల్ దగ్గర, హ్యాండ్స్ మొత్తం 2 ఇంచెస్ వరకు ఇలా లైన్ వేసుకోవాలి. మొత్తం ఇలా మార్క్ చేసుకుంటూ ఇంకా లైన్ వేసుకొని దీనిపైన స్టిచ్ చేసుకోవాలి.
ఇలా కానీ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం డ్రెస్ మొత్తం ఎంత బాగా స్టిచ్ చేసినా సరే ఈ సైడ్కి స్టిచ్చెస్ అనేది సరిగా వేయలేమంటే డ్రెస్ ఫినిషింగ్ అనేది చెడిపోతుంది. ఈ డ్రెస్కి దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కింది సైడ్కి సపరేట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. దానికి లైనింగ్స్ని పక్కన పెట్టి మెయిన్ క్లాత్కి వేసుకొని ఆ మెయిన్ క్లాత్ లోపల పెట్టేసి లైనింగ్స్ని అటాచ్ చేసుకోవాలి. అయితే గేరా కూడా చాలా బాగుంటుంది. దేనికి అది సపరేట్గా నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకొని ఈ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసి పాదం షార్ట్ హ్యాండ్స్ దగ్గర స్టాప్ చేసి ఈ ఆర్మోల్ దగ్గర సెట్ చేసుకోవాలి. ఇలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి. అలాగే ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది ఇట్లా పై వైపుకి రావాలి, కింద సైడ్ పైన సైడ్. అలాగే మళ్ళీ ఆర్మోల్ దగ్గర స్టాప్ చేసి అక్కడ నుండి స్టిచ్ చేసుకుంటూ ఈ నడుము దగ్గర కూడా అంటే చెస్ట్ దగ్గర కూడా ప్లస్ సింబల్ రావాలి. ఈ ఖర్చు కోసం తీసుకుంది కూడా ఇక్కడ పైకి పెట్టాలి. తర్వాత ఇక్కడ నుండి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ దూరంలో పాదం స్టాప్ చేసి ఈ లైనింగ్స్ని ఇలా పక్కకు పెట్టి ఈ మెయిన్ క్లాత్ని రెండింటిని ఇలా పట్టుకొని ఇప్పుడు కింది వరకు కూడా స్ట్రైట్గా అలానే 1/2 ఇంచ్ దూరంలో స్టిచ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్కి లాక్ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కూడా హ్యాండ్స్ దగ్గర కూడా లాక్ కుట్టు వేసుకోవాలి, ఇక్కడ కూడా లాక్ కుట్టు వేసుకోవాలి. ఒకేసారి ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. మెయిన్ క్లాత్ స్టిచ్ చేసాం కదా దాన్ని ఇలా లోపలికి పెట్టేసి లైనింగ్స్ కూడా ఇక్కడ నుంచే స్టిచ్ చేసుకోవాలి. పాదం అక్కడ పెట్టి ఇలా మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఈ రెండింటిని ఇలా పట్టుకొని 1/2 ఇంచ్ దూరంలో ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా లాస్ట్కి లాక్ కుట్టు వేసుకోండి. ఇంకా దీనిపైన కూడా ఒకటేసారి డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత ఈ సైడ్కి ఇంకా మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని వేసుకోవచ్చు. ఈ సైడ్ ఎలా వేసామో ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోవాలి. ఇంకా డ్రెస్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాంగింగ్స్ స్టిచ్ చేద్దాం. ఈ 3 కూడా ఒకే దానికి రెండింటికైతే ఇలా 6 స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక దానికి స్టిచ్ చేసి చూపిస్తా. ఈ 3 కూడా 4 ఇంచెస్ ఉన్నాయి. అంటే ఇటు సైడ్ 4 ఇంచు అటు సైడ్ 4 ఇంచు తీసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాంగింగ్స్ కూడా లేస్ వేస్తున్నా. ఈ లేస్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 3 అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో ఇలా కట్ చేసుకొని ఈ లేస్ ఉంది కదా దానికి ఇక్కడ ఫోల్డింగ్ చేసిన సైడ్ అనమాట ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ 3టికి కూడా ఇలా లేస్ వేసిన తర్వాత డోరీ ఉంది కదా దాన్ని ఇలా మిడిల్లో పెట్టి అంటే రైట్ సైడ్లో పెట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పైన ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా సెకండ్ కూడా ఒక 1/2 ఇంచ్ దూరంలో ఇలా పెట్టి అది ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంక ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో అలాగే లాస్ట్కి లాక్ కుట్టు వేసుకోండి ప్రతిదానికి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా మలుపుకొని ఇంకా థర్డ్ది కూడా సేమ్ 1/2 ఇంచ్ దూరంలో రైట్ సైడ్లో పెట్టి పైన ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో లాస్ట్కి లాక్ కుట్టు వేసుకొని ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని దీన్ని కూడా ఇలా కింది వైపు కంటే ఇంకా హ్యాంగింగ్స్ రెడీ అయినట్టే. ఇది ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఇంకోటి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో మొత్తం అయితే చూసారు కదా. ఇంకా ఇప్పుడైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.